హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? దసరా హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ కొన్ని సోపులను ఇవ్వడం జరిగింది కదా, దాంతో ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. నేనైతే ముందుగా సోపుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. దానికోసమని ఒక పేపర్ కవర్ని కిందగా వేసుకొని దాని మీద సోప్ పెట్టుకొని నీట్గా క్లీన్గా ఉన్న నైఫ్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ దీనిలో మనం ఫ్రాగ్రెన్స్ యాడ్ చేస్తున్నాము, దానితోటి మనం ఫ్రాగ్రెన్స్ వేరేగా యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇలా నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎక్కడ కూడా పెద్ద పెద్ద పీసెస్ లేకుండా చూసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చిన్న పీసెస్ని అన్నిటినీ వేసుకోండి. ఎక్కడైనా పెద్ద పీసులు కనిపించినాయి అనుకోండి, కంగారు ఏం అక్కర్లేదు. చక్కగా వాటిని తీసుకొని మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఒకసారి కట్ చేసింది మళ్ళీ ఇంకో చిన్న పీసెస్గా కావాలి అంటే కట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనం డబల్ బాయిలర్ మెథడ్లో కరిగిస్తాం అనమాట. దానికోసం ఒక గిన్నెని తీసుకొని దానిలో వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోసిన దాని మీద ఈ బౌల్ని ఉంచేసి స్లో ఫ్లేమ్లో నీట్గా కరిగిపెడుతున్నాను. బాగా కరిగిన తర్వాత దీన్ని మనం పేపర్ కప్పుల్లో కానీ స్టీల్ కప్పులో కానీ పోసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ స్టీల్ కప్పులకి సోప్ అంటుకోకుండా ఉండాలి కదా, అందుకోసమని కొంచెం ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ అంటే 1-2 డ్రాప్స్ వేసి చక్కగా బౌల్ అంతా కూడా రాసుకుంటున్నాను. చూడొచ్చు ఇందులో వీడియోలో మీరు. కొంచెంగా ఆయిల్ తీసుకొని గిన్నెకి రాసేసి చక్కగా ఉంచితే ఏంటంటే అన్మోల్డ్ చేయడానికి నీట్గా వచ్చేస్తుంది అనమాట పోర్ చేసిన సోప్. ఇప్పుడైతే బాగా కరిగిపోతుంది. కరిగిపోగలను నిదానంగా కరిగించుకోండి, ఏం పర్లేదు, నెమ్మదిగా కరుగుతుంది. ఇప్పుడైతే సోపు బాగా కరిగిపోయింది. కరిగిపోగలనే దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక టవల్ తోటి బయటికి తీసుకుంటున్నాను. ఆ బౌల్కి కొంచెం వాటర్ అంటుకొని ఉండొచ్చు కదా, దాన్ని ఆ టవల్ మీద పెట్టుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్నాక దీన్ని పేపర్ కప్పులోకి, అలాగే చిన్న బౌల్ కూడా ఉంది కదా, ఆ రెండిట్లోనూ నీట్గా ఉంచుకుంటున్నాను అనమాట. పోరు చేసుకుంటున్నాను. మొత్తం నీట్గా పోరు చేసుకోండి. ఇలా చేసుకున్నాక మనము రబ్బింగ్ ఆల్కహాల్ అని మన పిల్లలందరికీ తెలుసు ఆల్రెడీ. ఐపీ అని రబ్బింగ్ ఆల్కహాల్ అని చెప్పుకున్నాం కదా, దాంతో స్ప్రే చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక 4 hours ఆల్రెడీ చేసి ఉంచిన తర్వాత ఇలా సోప్ గట్టిపడిపోతుంది అనమాట. అప్పుడు పేపర్ కప్పుని చించేసామనుకోండి, చక్కగా నీట్గా సోప్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా కప్పులో ఉన్న సోపుని తీయాలి అంటే అంచులమ్మటి కత్తితోటి నిదానంగా కొంచెం అలా కదిలిస్తే చాలు, చక్కగా వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు. కొంచెం ఎక్కడైనా అంటుకుంటే కంగారు పడకుండా అన్మోల్డ్ చేసుకోండి. వచ్చేసింది.